హరే కృష్ణ అందరికీ. ఈరోజైతే మేము తిరుపతి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మందిరంలో వీడియో అలో లేదు. నేను పక్కకు వచ్చిన తర్వాత కొంచెం అలా వాళ్ళకి కనిపించుకోకుండా అయితే వీడియో తీశాను. ఇక్కడైతే సేవలు చాలా ఉన్నాయి. ఎవరికి తోచిన సేవలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మా వాళ్ళు ఇద్దరు పుట్టినరోజు వివరాలు అయితే రాస్తున్నారు. ఇలా మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వివరాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు పుట్టినరోజు అప్పుడు తిరుపతి ఇస్కాన్ నుంచి అయితే మనకి బర్త్డే విషెస్ అయితే వస్తాయి. అక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతే ఇంకా కొంచెం ముందరికి వచ్చేసి ఇక్కడైతే బుక్స్ ఉన్నాయి. మనకి భగవద్ దర్శనం శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే కొంచెం ముందరికి నడుచుకుంటూ వస్తానక ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి ప్రసాదాలు స్టార్ట్ అవుతాయి. ఎన్ని రకాలు ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే లడ్డు ఉంది. లడ్డు వచ్చేసి ఒకటి 50 రూపాయలు. ఈ లడ్డూలను చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. తిరుమలలో లడ్డు ఫేమస్, ఇస్కాన్లో వెన్న లడ్డు ఫేమస్. ఇంకా అక్కడైతే లడ్డూలు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కిందికి దిగేసి ఇంకా అంతా షాపింగ్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. మార్చి 3వ తేదీ గౌర పూర్ణిమ వస్తుంది. ఇస్కాన్ ప్రొద్దుటూరు వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో వచ్చిన వారందరికీ కూడా వెన్న లడ్డు ఇస్తున్నారు. ఇక్కడైతే కీ చైన్స్, ఇక్కడ కుర్తీస్ కూడా ఉన్నాయి. మా వాళ్ళైతే తీసుకోవాలని చూశారు, కానీ మా ఆయన సైజెస్ దొరకలేదు. అన్నీ చూసి ఇంకా సైజు సరిపోదు అనేసి ఇంకా అక్కడే పెట్టేసి వచ్చినాము. చూడండి చిన్నపిల్లలకి ఎంత బాగుందో. ఇక్కడైతే కీ చైన్లు 30 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం బుక్స్ దగ్గరికి వచ్చేసాము. భగవద్గీత, కృష్ణ బుక్స్, అన్ని బుక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే అగరబత్తీలు, స్మెల్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఇవి మన ఇస్కాన్ వారే తయారు చేస్తారు. ఇవి అగరబత్తీలు, ధూపాలు, ఇలా చాలా రకాలే ఉంటాయి. నా ఫేవరెట్ వచ్చేసి వీటిల్లో చందనం అగరబత్తీలు, చాలా బాగుంటాయి స్మెల్ కూడా. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ మాలలే ఉన్నాయి. కంటి మాలలు అందుకు కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా. కంటి మాల గురించి తెలుసు, కానీ మిగతా మాలల గురించి నాకు అంత ఐడియా లేదు. ఇక్కడైతే కృష్ణుడి విగ్రహాలు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నారు. చూడండి ఆ ఫోటో ఫ్రేమ్లో ఎంత బాగుంది అనేది. తినక తాబేలు, ఇంకా నరసింహస్వామి సెంటు, ఇంకా గోవింద నామాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఫోటో ఫ్రేమ్స్ అందుకు కూడా. ఇవన్నీ పాలరాయి విగ్రహాలు అనుకుంటా, దగదగ మెరిసిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్న షోకేస్లో వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు, కృష్ణుడు వెన్న దొంగతనం చేసేది, అవన్నీ చాలా బాగున్నాయి. జగన్నాథుడు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. క్షీరోదక సాయి విష్ణు, రాధాకృష్ణ, మురళీధరుడు చూడండి వేణువు పట్టుకొని ఎంత అందంగా ఉన్నారో. గోమాత చూడండి దూడపిల్లతో ఎంత అందంగా కనిపిస్తుందో. నాలుక బయట పెట్టి దూడపిల్లను అయితే నాకుతుంది. ఇక్కడ జపం చేయాలనుకున్న వాళ్ళకి జప బ్యాగులు, జపమాలలు కూడా ఉన్నాయి. యశోద కృష్ణది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది, చాలా పెద్దది ఇది. ఇంకా ఇక్కడ తిలకము, తిలకంది అచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. ఇది చూడండి చిన్న కృష్ణ విగ్రహం ఎంత క్యూట్గా ఉందో. మేము ఇంతకు ముందుసారి వెళ్ళినప్పుడు ఇలాంటి విగ్రహం అయితే తీసుకున్నాము. తిరుపతిలో మనకి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ పక్కనే గోశాల అయితే ఉంది. మనము గోమాతకి ఏవైనా సేవలు చేయాలనుకుంటే ఇక్కడ మనం డొనేషన్ ఇవ్వచ్చు గోసేవకి. ఇప్పుడు మనం చూస్తున్న బుక్స్ వచ్చేసి చిన్నపిల్లల కోసం స్పెషల్గా డిజైన్ చేయించారు. కృష్ణ స్టోరీస్ చాలా బాగున్నాయి ఇంగ్లీష్లో. మాయాపూర్ చంద్రోదయ టెంపుల్కి వచ్చేసి మనం ఇక్కడ డొనేషన్ కూడా ఇవ్వచ్చు. మీలో ఎంతమంది మాయాపూర్ టెంపుల్ చూశారు? గురు గౌరంగ కరుణ వల్ల నేనైతే మాయాపూర్ మందిరానికి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది అసలు మాయాపూర్. జీవితంలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన మందిరాలలో మాయాపూర్ చంద్రోదయ మందిరం కూడా ఒకటి. ఇంకా ఎవరైనా మాయాపూర్ మందిరం గురించి తెలియకపోతే వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసి మాయాపూర్ చంద్రోదయ మందిరం. ఈ మాయాపూర్ చంద్రోదయ మందిరానికి చాలా గొప్ప హిస్టరీ కూడా ఉంది. శ్రీ చైతన్య మహాప్రభు నవదీప్ ధామంలోనే జన్మించారు. వరల్డ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఇదైతే మాయాపూర్ మందిరం. నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపించేంత నచ్చింది మాయాపూర్ మందిరము. ఇక్కడైతే మళ్ళీ మాకు ప్రసాదాలు కనిపించినాయి. ఇన్ని రకాల ప్రసాదాలు చూస్తే మేము ఆగుతామా? ఇంకా వీటిలో మా ఫేవరెట్ అయినవి అన్నీ తీసుకొని
ఆస్వాదిస్తున్నాము. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ప్రసాదాలు మటుకు సూపర్గా ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి టేస్ట్. ఎంతైనా ఆ దేవదేవుని ప్రసాదం కదా. మన తిరుపతి ఇస్కాన్ వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా మనకు కల్పించారు. ఇంకైతే మా వాడు ఒక్కొక్కటి ప్రసాదం అన్ని పక్కన పెట్టుకొని టేస్ట్ చేసి ఆహా ఓహా సూపర్ అని చెప్తున్నారు. ఇక్కడ తులాభారం కూడా ఉంది. ఇంకా ఇవి టీ షర్ట్స్ చిన్నపిల్లలకి మంచిగా కృష్ణ ప్రింట్ అయితే వేశారు టీ షర్ట్ మీద. ఇంకా ఇవి ధోతీస్, కుర్తాస్, టీ షర్ట్లు ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి టీ షర్ట్లలో. అందుకు ఇక్కడ వచ్చేసి మనం చిన్న చిన్న డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కరుంగలిమాల కూడా ఉంది. ఇంకా హుడీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఆయుర్వేదం టీ ఇవన్నీ. ఇదైతే దీంతో ఆయిల్ వేసుకుంటే ఇంకా మూలికలలో చాలా మంచిదంట, జుట్టుకి బలం వస్తుంది. ఇంకా ఆర్గానిక్ ముల్తాని మట్టి, ఇది మునగాకు చూర్ణము, అశ్వగంధ చూర్ణము, ఉసిరి పొడి, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శ్రీ శ్రీ రాధా గోవింద నిత్య అన్నదాన సేవ, ఇంకా గోసేవ కూడా ఉంది. ఇక్కడ రోజు కొన్ని వేల మంది భక్తులు అయితే వస్తుంటారు. వారందరికి కూడా ప్రసాదం అయితే ఇస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే పొంగలి ప్రసాదం అయితే పెట్టారు. చాలా అంటే చాలా మధురంగా ఉంది. అన్ని నైవేద్యాలు కొనుక్కొని తిన్నా కూడా మళ్ళీ ఈ పొంగలి తిన్నా ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం చూసేందుకు ఖచ్చితంగా నాకైతే మాయాపూరే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మాయాపూర్లో కాజా ప్రసాదం ఫేమస్ చాలా. ఇన్ని రకాల ప్రసాదాలు తిన్నాక మజ్జిగ అయితే ఖచ్చితంగా తాగాలి. మేమైతే మజ్జిగ తాగేసాము. ఇక్కడ మజ్జిగ తాగాలకు మా కడుపు అయితే అక్కడికి శాంతించింది. నాకైతే ఈసారి తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో ఎటు చూసిన ప్రసాదాలే కనిపిస్తున్నాయి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అగరబత్తులు ఇంకా చాలా ఉన్నాయి గో ప్రొడక్ట్స్. అందుకు ఖచ్చితంగా ఇవైతే అన్నీ తీసుకోండి. అగరబత్తీలు అందుకు ఖచ్చితంగా వాడండి. మీలో ఎవరైనా వాడకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి స్మెల్. ఇక్కడ తులసివనం ఉంది. తిరుపతి ఇస్కాన్లో అయితే చెట్లు అందుకు కూడా చాలా చక్కగా పెంచుతున్నారు. ఇంకా గోశాల వీడియో కూడా ఉంది. అది కూడానే ఎడిట్ చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పొంగనూరు ఆవులు ఉన్నాయి గోశాలలో, మన తిరుపతి గోశాలలో. చాలా నచ్చినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ. ఈ వీడియోలో మీకు ఏం నచ్చాయి? రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్సా, విగ్రహాల, ఏవి నచ్చాయో అవి కామెంట్ చేయండి.